హలో గాయ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి పెదమారింగి చినమారింగి వెళ్ళిన దారిలో ఖడ్గవలస ఉంటుంది. ఖడ్గవలస రైట్ సైడ్ తోటపల్లి అనే గ్రామం ఉంటుంది. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం బాగా ఫేమస్. బట్ మారుమూల ప్రాంతం అవ్వటం వల్ల ఆ టెంపుల్ గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. అసలు ఆ గుడి యొక్క విశిష్టత చరిత్ర చాలా మందికి తెలియదు. అలాగే భక్తులకి కొన్ని డౌట్స్ ఉంటాయి. స్వామివారు పెట్టిందా, వెలిసిందా, ఎక్కడి నుంచైనా తీసుకువచ్చారా అనే డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఈ వీడియోలో భక్తులు రాకపోకలు తగ్గటం వలన ఆలయం వెనకబడడం అనేది జరిగింది. ఈ ప్లేస్లో ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఒకప్పుడు రోజుకి 200 పెళ్ళిళ్ళు అయ్యేవి. ఆలయం వెనకబడటం ద్వారా క్రమక్రమంగా పెళ్ళిళ్ళు తగ్గడం జరిగింది. ఇప్పుడిప్పుడే టెంపుల్ డెవలప్మెంట్ అనేది చూస్తున్నారుగా, కొత్తగా టెంపుల్స్ అనేవి నిర్మిస్తున్నారు. అలాగే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. శనివారం అయితే చాలు భక్తులతో టెంపుల్ రద్దీగా కనబడుతుంది. అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. లడ్డు ప్రసాదాలు కూడా అమ్ముతారు. టెంపుల్ నిర్మాణం అంతా కంప్లీట్ అయ్యాక ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం చేపడతారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా ఈ ప్లేస్లోనే కనిపించడం అనేది జరిగిందండి. 2వ స్థానంలో ఈ స్థలాన్ని చిన్న తిరుపతిగా కూడా పిలువబడతారు. శ్రీవారి యొక్క చరిత్ర ఏంటంటే, అప్పట్లో 2 బస్సులు లోయలో పడిపోవడం అనేది జరిగింది. కానీ ఒక్క చిన్న గాయం కూడా తగలలేదు. కొన్ని రోజులు గడిచాక రోడ్ కన్స్ట్రక్షన్కై మట్టి తవ్వుతుండగా స్వామివారు కనిపించడం జరిగిందండి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర క్లిష్టంగా స్వామి మాటల్లో తెలుసుకుందాం. గురించి 200 అయ్యేది ఒక రోజు. అంత ప్రసిద్ధి, చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఎండమెంట్ ఎప్పుడైతుందో, ఎండమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని లాస్ అయ్యాయి. 7లోనే అయింది ఎండమెంట్. అక్కడ నుంచి మరి ఈ డ్యామ్ ఒకటి అవడం వల్ల, డ్యామ్ అవ్వక ముందు అయితే ఇలా బస్సులు వచ్చాయి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. ఈ డ్యామ్ ఎప్పుడైందో అలా డైవర్షన్ అయిపోయి రోడ్డు. అది ఒకటి ఎఫెక్ట్. దానివల్ల ఇది వెనకబడిపోయింది. దీని పూర్వతలు అయితే 2 బస్సులు పడిపోయాయి. ఇలా తిన్నగొకటి, ఆటో ఒకటి. దెబ్బలకి దెబ్బ తాగలేదు. ఇక్కడ రోడ్డు నుంచి ఆ కిందకి వెళ్ళిపోయేది. అది అయిపోయిన తర్వాత ఈ విగ్రహం బయటకు పడ్డది. ఎలా వచ్చింది అంటే, తవ్వారా? రోడ్డుకి మట్టి పోయడానికి బంటలు తవ్వారు. ఆ తవ్వుతున్నప్పుడు బయలుపడ్డది. మ్యాన్ పవరే కదా, యంత్రాలు లేవు. అప్పుడు బయటపడ్డది. బయటపడితే దేవుడు అనుకుని రేకు ఇది పందిరేసి ఉండేది కొన్నాళ్ళు. ఆ తర్వాత దాన్ని అలాగేమో నల్లని సాంబశివరావు, మార్నింగ్ లక్ష్మణరావు, నార్కొండ అప్పల సోనాయుడు వీళ్ళు అలా పూనుకొని గుడి నిర్మాణం చేస్తే అలా డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఆ కొత్త గుడి కాడే ఉండేది, పాత గుడి ఉన్నాం. అదే చోటు స్థలం. కోనేరేమో ఇక్కడ వస్తుంది. ఈ ఆఫీస్ దగ్గర కోనేరు వస్తుంది. ఈ ఆఫీస్ కూడా తీసి పోయిపోతుంది. ఇక్కడ తీసి పోయిపోతుంది. తీయలే, ఇవి కూడా తీసి రూములు ఉన్నాం. తీసి మళ్ళీ రూములు కడతారు. స్వామి చెప్పిన లోయ ఇదేనండి. ఇక్కడే బస్సు పడిపోవటం అనేది జరిగింది. టెంపుల్ బ్యాక్ సైడ్ నది ప్రవాహం ఉంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది. దాన్ని తోటపల్లి డామ్ అంటారు. ఎవరైనా కొత్తగా టెంపుల్ చూడటానికి వచ్చిన వాళ్ళు ఈ నదిలో దిగకండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది చనిపోవడం జరిగింది. నది ప్రవాహం ఎక్కువ అవ్వటం, నెక్స్ట్ లోతు తెలియకుండా దిగటం వల్ల చాలామంది చనిపోయారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే శివభక్తితో ఒక భక్తుడు నిర్మించిన ఆలయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్.